హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంది, ఒక వెంచర్ చూసారు, ఒక ప్లాట్ నచ్చింది, వచ్చి పక్కన ఉన్న ఫ్రెండ్ కి చెప్తారు. బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని సో వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటివి అసలు ఓవర్కమ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు? యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎవరు అడగాలండి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అడగాలి. అతను ఒక 10 ప్లాట్లు ఆల్రెడీ తీసుకొని అతను సక్సెస్ అయితే అతని దగ్గర మీరు సలహా తీసుకుంటే తప్పులేదు. ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్ లో నాకు అప్పుడు దొరికిందంటే దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి ఈ రోజు ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్. అతను ఇంతవరకు ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అతనికి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్. మనం వెళ్ళి అతను అడగడం వల్ల నష్టపోయేది అతను కాదు, మనం నష్టపోతుంది. నమస్కారం అండి, నేను జెమ్ గ్రూప్ లక్ష్మణ్ చౌదరి, సేల్స్ డైరెక్టర్ని. నేను చెప్తాను. సర్వీస్ మొత్తం రిజిస్ట్రేషన్ సహా నాకు ఆన్ టైం పేపర్స్ డాక్యుమెంట్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఈయనే. చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ చౌదరి, నేను ఇక్కడ సేల్స్ డైరెక్టర్ని. మేడం గారు డే 1 నుంచి మాకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్న దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలి, స్వయంగా నేనే కొనుక్కోవాలనే తాపత్రయం మేడం గారు చూశాను. నేను మేడం గారు వెళ్ళి సార్తో మాట్లాడారు, సార్ కూడా ఫైనల్ చేసి టేక్ యువర్ ఓన్ డిసిషన్ అని చెప్పారు. సో మేడం గారు వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వ్యూలో ప్లాట్ నెంబర్ 428 మంచి ప్లాట్ తీసుకున్నారు, సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. సో రిజిస్ట్రేషన్ కూడా చేసి మేడం గారికి ఆన్ టైం డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చేయాలనుకుంటున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా కలరండి. సో మాలాంటి వాళ్ళు కలిసి బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ప్రోన్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. బట్ అల్టిమేట్ రిటర్న్స్ మీకు వస్తాయి. మీ ఫ్రెండ్స్ కంటే ముందు కూడా మీరు బెటర్ టు కాంటాక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్.